ఆర్బీఐ గవర్నర్ మారాడు. రెపో రేట్లలో కూడా మార్పు వచ్చింది. మరి ఏ రేట్లు ఎలా తగ్గాయో ఓసారి చూద్దాం. మీరు 50 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ 8.5%. టెన్యూర్ 20 ఏళ్లుగా లెక్కేస్తే రెపో రేటు 25 బేసిక్ పాయింట్లు తగ్గడం వల్ల మీ రుణ రేటు కూడా 8.25%కి తగ్గుతుంది. దీనివల్ల నెలవారీ ఈఎంఐ కూడా దిగిరావడం ఖాయం. అంటే నెలవారీ ఈఎంఐ 43,059 రూపాయలు అనుకుంటే ఇక మీదట 42,452 కానుంది. అంటే మీకు నెలకు 600 రూపాయలు మిగిలినట్టే. ఏడాది మొత్తం 7,300 రూపాయలు ఆదా అవుతుంది. చూడడానికి ఇది చిన్న అమౌంట్ గా అనిపిస్తుంది, కానీ దీర్ఘకాలంలో చాలా మందికి ఊరట కలిగించే విషయం. అంతేకాదు, కొత్తగా హోమ్ వెహికల్ లోన్స్ తీసుకోవాలనుకునే వారికి కూడా తక్కువ వడ్డీకే అప్పు లభించనుంది. అదే సమయంలో బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి, ఆ ఆలోచన ఉన్న వారికి మాత్రం వడ్డీ రేట్ల కోత నిర్ణయం నిరాశే కలిగించింది.